పోలీస్ యంత్రాంగమే కదా, పోలీస్ యంత్రాంగాన్ని జిల్లా యంత్రాంగము వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ మాదిరి ఫీల్ అయినారు, ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఎమోషనల్గా చేసినారు. వాళ్ళు డ్యూటీ అనుకోవడంలా, నిన్న అధికారి పేరు చెప్పకూడదు, దీంట్లో తలనొస్తుందంట, డ్యూటీకి జాయిన్ అయినప్పుడు తలనొస్తుందంట, హెవీ క్రౌడ్ వచ్చేసరికి స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఆ ప్రాంగణం ఏరియాలోకి వస్తే మొత్తం స్ట్రెస్ ఫీల్ తగ్గిపోయి విపరీతమైన ఎనర్జీతో చేసి 4 వరకు అసలు కాన్షియస్ లేకుండా డ్యూటీ మీద దృష్టి పెట్టినాడు, వేరే కాన్షియస్ లేకుండా. అది పరమేశ్వరుని ఆజ్ఞ ఉంటే అది జరుగుతుందని గట్టిగా నమ్ముతున్నా. గరికపాటి గారికి ఎక్కువ సమయం ఇవ్వలేకపోయినాము, ఎందుకంటే మన శివాభిషేకానికి కళ్యాణోత్సవానికి ఊరేగింపుగా రావడానికి టైం తక్కువ ఉండి తక్కువ సమయం కేటాయించినాము. కొద్దిగా అందులో తొందరగా అనుకున్నాం, ఎక్కువ టైం లేదు ఏర్పాట్లకి, లేకపోతే ఇంకా పెద్దవాళ్ళని ఎవరినన్నా ఇంకా వాళ్ళ నాన్నగారినో అట్లా చాగంటి గారిని ఎవరినన్నా ఆహ్వానించి ఇంకా బాగుండేది. ఇంకోటి భక్తులు ఎక్కువ టైం కేటాయించలేరు, 3 గంటలు 4 గంటలు అంటే కొద్దిగా టైం పడుతుంది. అది పూర్వజన్మ సుకృతమే, అంతే. నేను అది కల్పించడం అనేది నా స్వతహాగా కాదు, మొత్తం ఫ్రెండ్స్, మీడియా కానీ జిల్లా యంత్రాంగం కానీ ఆలోచన పుట్టిండొచ్చు, కానీ ఆలోచన పుట్టినంత మాత్రాన వ్యక్తి చేయలేడు. ఖచ్చితంగా పరమేశ్వరుని దయతోనే పరమేశ్వరుడు ఉన్నాడు అనేది ఇంకో నిదర్శనం. మన రిటైర్డ్ ఈఓ గారు, ఆయనకు విషయం తెలిసి వచ్చినాడు, రామారావు గారు విషయం తెలిసి వచ్చినారు. అట్లా చాలామంది ఫ్రెండ్స్, పాత ఫ్రెండ్స్ విషయం తెలిసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చేసినారు. ఆమెకి డివోషనల్గా బాగా, మా వైఫ్కి డివోషనల్గా బాగా కనెక్ట్ అవుతుంది, అందుకోసం బాగా సహకరించింది. ఫ్రెండ్స్ శివోహం అనంతపురం జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా మహాశివోత్సవం పేరు మీద ఏపీఐఏసి డైరెక్టర్ అయినటువంటి చెల్లా లక్ష్మీప్రసాద్ గారి దంపతుల ఆధ్వర్యంలో దరిమిల 30,000 పైసలకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా ప్రతి ఒక్కరికి కిట్టు, వాటికి అవసరమైనటువంటి సముదాయాన్ని సౌకర్యాలు కల్పించి ఇంత గొప్పగా చేసినందుకు జిల్లా ప్రజల తరపున, ముఖ్యంగా నగర ప్రజలు, అధికార యంత్రాంగానికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడంలో భాగంగా ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇందుకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా ఎక్కించడానికి ప్రయత్నం చేశారు, కానీ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు వారు ఇది హిందుత్వానికి, అంటే ఒక కులానికి, ఒక మతానికి సంబంధించినది కాబట్టి దీన్ని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కించలేకపోయాం. ఎందుకంటే నిజంగానే చాలామంది పండితులు, ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపిన విధంగా 10,800 మందికి అనుకున్నప్పుడు భక్తుల యొక్క రెస్పాన్స్ చూసి 15,000 మందికి ఒక శివలింగాన్ని, రుద్రాక్ష, వాటికి అభిషేకానికి అవసరమైనటువంటి కిట్టును అందించడం ఇంతవరకు మన రాష్ట్రంలో, వివిధ రాష్ట్రాల్లో అయితే మనకు అవగాహన లేదు, మన రాష్ట్రంలో మొట్టమొదటిసారి అనంతపురం నడిబొడ్డున శ్రీనగర్ కాలనీలో జరిగినటువంటి మహాశివోత్సవమే సాక్షిగా నిలిచింది. దీనికి ఈ జిల్లా నగర ప్రజలు ఈ సువర్ణావకాశాన్ని అంతే అదునుగా ఉపయోగించుకోవడం కూడా జరిగింది. వారికి ఎక్కడైనా చిన్న చిన్న అసౌకర్యాలు కలిగింటే పెద్ద మనసుతో వాటిని స్వీకరించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.